ఏ అధికరణ ప్రకారం రాష్ట్రపతి జాతీయ ప్రాధాన్యత గల అంశాలపై న్యాయపరమైన సలహాలు తీసుకోగలడు? ఆప్షన్ ఏ అధికరణ 123, ఆప్షన్ బి అధికరణ 53, ఆప్షన్ సి అధికరణ 143, ఆప్షన్ డి అధికరణ 79. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అధికరణ 143. గవర్నర్ నియామకం విషయంలో భారత రాజ్యాంగ నిర్మాతలు ఏ దేశ రాజ్యాంగ పద్ధతిని అనుసరించారు? ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి ఐర్లాండ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కెనడా. 1950-1987 మధ్యకాలంలో 21 సంవత్సరాలుగా ఉన్న వయోజన ఓటింగ్ వయస్సును 1988లో ఏ భారత రాజ్యాంగ సవరణ ద్వారా 18 సంవత్సరాలకు తగ్గించారు? ఆప్షన్ ఏ 61వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ బి 42వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ సి 72వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ డి 21వ రాజ్యాంగ సవరణ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 61వ రాజ్యాంగ సవరణ. రాజ్య సంక్రమణ సిద్ధాంతంను ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ కార్జన్, ఆప్షన్ బి లార్డ్ వెల్లింగ్టన్, ఆప్షన్ సి లార్డ్ ఇర్విన్, ఆప్షన్ డి లార్డ్ డల్లౌసీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి లార్డ్ డల్లౌసీ. మొదటి జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరు? ఆప్షన్ ఏ పూర్ణిమ అద్వానీ, ఆప్షన్ బి జయంతి పట్నాయక్, ఆప్షన్ సి లలిత కుమార మంగళం, ఆప్షన్ డి గిరిజ వ్యాస్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జయంతి పట్నాయక్. ఏదైనా రాజకీయ పార్టీ ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం ఒక రాష్ట్రంలో పోలైన ఓట్లలో ఎంత శాతం ఓట్లు పొందవలసి ఉంటుంది? ఆప్షన్ ఏ 4%, ఆప్షన్ బి 6%, ఆప్షన్ సి 10%, ఆప్షన్ డి 5%. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 4%. ఈ కింద ఇవ్వబడిన ఏ రాజకీయ పార్టీకి ఎన్నికల సంఘం 2004 సంవత్సరంలో జాతీయ పార్టీ హోదా ఇవ్వలేదు? ఆప్షన్ ఏ భారతీయ జనతా పార్టీ, ఆప్షన్ బి బహుజన్ సమాజ్ పార్టీ, ఆప్షన్ సి ఆమ్ ఆద్మీ పార్టీ, ఆప్షన్ డి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆమ్ ఆద్మీ పార్టీ. ఆదేశిక సూత్రాలకు సంబంధించిన అంశాలను ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు? ఆప్షన్ ఏ ఫ్రెంచి రాజ్యాంగం, ఆప్షన్ బి ఐర్లాండ్ రాజ్యాంగం, ఆప్షన్ సి అమెరికా రాజ్యాంగం, ఆప్షన్ డి కెనడా రాజ్యాంగం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఐర్లాండ్ రాజ్యాంగం. 1976వ సంవత్సరంలో రాజ్యాంగ ప్రవేశికలో సామ్యవాద లౌకిక అనే పదాలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారు? ఆప్షన్ ఏ 272వ సవరణ, ఆప్షన్ బి 36వ సవరణ, ఆప్షన్ సి 41వ సవరణ, ఆప్షన్ డి 42వ సవరణ. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 42వ సవరణ. భారత రాజ్యాంగంలో 11వ ప్రాథమిక విధిని 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏ సంవత్సరంలో చేర్చారు? ఆప్షన్ ఏ 2002, ఆప్షన్ బి 1998, ఆప్షన్ సి 2005, ఆప్షన్ డి 1994. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2002. భారత రాజ్యాంగ రచనకు సంబంధించి ఎంతకాలం పట్టింది? ఆప్షన్ ఏ 2 సంవత్సరాల 10 నెలల 20 రోజులు, ఆప్షన్ బి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, ఆప్షన్ సి 2 సంవత్సరాల 6 నెలల 20 రోజులు, ఆప్షన్ డి 2 సంవత్సరాల 2 నెలల 18 రోజులు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా
ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించిన ఆస్తి హక్కు ఇప్పుడు ఏ అధికరణ ద్వారా చట్టబద్ధమైన హక్కు? ఆప్షన్ ఏ అధికరణ 28, ఆప్షన్ బి అధికరణ 22, ఆప్షన్ సి అధికరణ 31, ఆప్షన్ డి అధికరణ 300 ఏ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అధికరణ 300 ఏ. భారతదేశాన్ని అర్ధ సమైక్యాన్ని వ్యాఖ్యానించిన ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు ఎవరు? ఆప్షన్ ఏ గ్రాన్వెల్లి ఆస్టిన్, ఆప్షన్ బి ఎన్ మాధవరావు, ఆప్షన్ సి కెఎం మున్సి, ఆప్షన్ డి కేసి వైర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కేసి వైర్. లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లను, రాజ్యసభకు 12 మంది సభ్యులను ఎవరు నామినేట్ చేస్తారు? ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి ప్రధానమంత్రి, ఆప్షన్ సి ఉపరాష్ట్రపతి, ఆప్షన్ డి లోక్సభ స్పీకర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రాష్ట్రపతి. క్రింద ఇవ్వబడిన ప్రముఖ నాయకుల్లో మితవాదుల దశ 1885 నుంచి 1905కు సంబంధించినటువంటి నాయకులు ఎవరు? ఆప్షన్ ఏ దాదాబాయి నౌరోజీ, ఆప్షన్ బి గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ సి బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ డి సురేంద్రనాథ్ బెనర్జీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బాలగంగాధర్ తిలక్. సంబంధించినటువంటి అంటే కానటువంటి. బలవంతరాయ్ మెహతా కమిటీ సూచించిన పంచాయత్ రాజ్ వ్యవస్థను ఆమోదించిన మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి రాజస్థాన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రాజస్థాన్. కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలు మూడింటిలోనూ లేని అవశిష్ట అంశాలపై శాసనాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఆప్షన్ ఏ అడ్వకేట్ జనరల్, ఆప్షన్ బి సుప్రీం కోర్ట్, ఆప్షన్ సి పార్లమెంటు, ఆప్షన్ డి హైకోర్టు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పార్లమెంటు. రాష్ట్రాల మధ్య సహకార సమన్వయాలను సాధించే లక్ష్యంతో భారత రాష్ట్రపతి ఏ సంవత్సరంలో అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ 1990, ఆప్షన్ బి 2006, ఆప్షన్ సి 1994, ఆప్షన్ డి 2000. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1990. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అడ్వకేట్ జనరల్ను ఎవరు నియమిస్తారు? ఆప్షన్ ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ బి గవర్నర్, ఆప్షన్ సి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ డి ముఖ్యమంత్రి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గవర్నర్. రాజ్యాంగ పరిషత్తులో మినహాయింపు ప్రాంతాల సబ్ కమిటీ అధ్యక్షులు ఎవరు? ఆప్షన్ ఏ రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ బి వల్లభాయ్ పటేల్, ఆప్షన్ సి జేబి కృపాలాని, ఆప్షన్ డి ఏవి టక్కర్.